హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జశ్రీ కొరియా లాగ్స్. ఈరోజు ఏమంటే నాకు ఇష్టమైన వీడియో ఏమంటే పార్సల్ వచ్చింది, ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చింది. ఈ పార్సల్ వేయించుకోవడానికి రీజన్ ఏమంటే పికిల్స్ కోసమే నేనైతే పార్సల్ వేయించుకున్నాను. నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. అసలు నేను పికిల్స్ లేక ఇక్కడ కిమ్చిని అయితే రోజు కిమ్చిని తింటున్నాను. ఇంకా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను పార్సల్ వేయమంటే నాన్ వెజ్ పికిల్స్ని చాలామంది అడిగింటే మేము సౌత్ కొరియాకి అయితే వేయము అని చెప్పినారు. ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినారు వీళ్ళు విజయవాడ సారంగ్ మామ్స్ కిచెన్ అనేసి వాళ్ళు. ఇంకా వాళ్ళని కాంటాక్ట్ అయింటే వాళ్ళైతే వేస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళు వేసిన పార్సల్ అండి ఇది. ఏమేమి ఉన్నాయి, ఏమేమి తీసుకున్నాను, ఎంత ఖర్చు అయింది అనేసి నేను వీడియో చూస్తూ ఉన్నాండి. కంటిన్యూ అవ్వండి, నేను చెప్తాను. ఇప్పుడైతే పార్సల్ ఓపెన్ చేద్దాం. చూడండి పార్సల్ ఎట్లా అయిపోయింది పార్సల్. ఇది ఎట్లా ఓపెన్ చేయాలో కూడా తెలియడంలే, అంతగా ఉంది. అంతా ప్లాస్టరే ఉంది, ఫుల్ ప్యాకింగ్. ఇలా ప్యాకింగ్ చేస్తే కానీ సౌత్ కొరియాకి సేఫ్గా జారదు. వాళ్ళకి అంత ఓపిక ఉండదు కదా, ఎవరికైనా కానీ అంతే కదా. వాళ్ళు ఎత్తెత్తి ఇసిరిసిరి వేసేస్తుంటారు లగేజ్. కాబట్టి ఇది ఇంత రావాలంటే ఇంత మాత్రం ఉండాల. ఓహ్, అన్నీ సేఫ్గానే ఉన్నట్టున్నాయి. శనగ్గింజలు, ఇవి శనగ్గింజలు ఇక్కడ కొరియాలో మన ఇండియా శనగ్గింజలు అయితే దొరకవు. అన్నీ రోస్టెడ్వే దొరుకుతాయి. అవి టేస్ట్ కూడా అంత అస్సలు బాగుండదు. కర్రీస్కి వేసినా కానీ మనం ఉడకబెట్టుకొని తినాలన్నా కానీ. ఇవైతే పచ్చివి ఉడకబెట్టుకోవాలనుకో ఒక 2 hours నానబెట్టేసి ఉడకబెట్టుకొని చాట్ లాగా చేసుకొని తింటే కానీ చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు అలానే చేస్తాము. అందుకోసం అయితే శనగ్గింజలు అయితే 1/2 kilo 500 grams ధనియాల పొడి. నెక్స్ట్ రాగిపిండి కూడా 1 kilo అయితే వేయించుకున్నాము. ధనియాల పొడి వేయించుకున్నాము. ఇది బెల్లం. మా పిల్లలకి బెల్లం అని అంటారు. ఏదన్నా గుగ్గులు ఏమన్నా ఉడకబెట్టినామంటే బెల్లం వేసిస్తేనే తింటారు వాళ్ళు, లేదంటే తినరు. అందుకోసమే బెల్లం అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవి సాసవులు, అవి ఫ్రీక్వెంట్గా వాడతాం కదా. ఇది జీలకర్ర అయితే నేను ఎక్కువగా వాడతాను. ప్రతి ఒక్క కర్రీకి జీలకర్ర అయితే వాడతాను. నేను మళ్ళీ మార్నింగ్ లేసినప్పుడు ఫ్రీక్వెంట్గా అయితే జీలకర్ర వాటర్ అయితే తాగుతాను కాబట్టి ఇంకా జీలకర్ర అయితే తెప్పించుకున్నాను. నేను హెల్త్కి మంచిది కదా జీలకర్ర వాటర్, అందుకని నేను రోజు అయితే అర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటాను. ఇది సేమియా ప్యాకెట్. ఉద్దిబ్యాళ్ళు, కొరియాలో ఉద్దిబ్యాళ్ళు దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ ఉంటాయి అసలు. అందుకనేసి ఉద్దిబ్యాళ్ళు అయితే ఇంకా దోశ ఇడ్లీకి ఖచ్చితంగా ఉద్దిబ్యాళ్ళు ఉంటేనే కాబట్టి ఉద్దిబ్యాళ్ళు అయితే కంపల్సరీగా ఇండియా నుంచినే తెప్పించుకుంటాను నేను. మేము అసలు పార్సల్ వేయించుకొని కూడా మేము వచ్చినప్పటి నుంచి అసలు పార్సలే వేయించుకోలేదు. ఎందుకంటే ఈ పార్సల్ అక్కడ పార్సల్ వేయించుకునే రేటుకి ఇక్కడే పెట్టి కొనుక్కోవచ్చు అనేసి. కానీ ఇప్పుడు మెయిన్ వేసుకోవడానికి ఏమంటే మనం వేసుకునేది ఈ పికిల్స్ కోసమే నేనైతే ఇప్పుడు పార్సల్ వేయించుకున్నాను. ఇంకా వేసుకుంటున్నాం కదా అనేసి వాళ్ళని అడిగింటే వాళ్ళు గ్రోసరీస్ కూడా కావాలంటే చెప్పండి వేస్తాము అని అంటే సారంగ్ మామ్స్ కిచెన్ వాళ్ళైతే వేశారు. వీళ్ళు రీసెంట్గానే పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. టేస్ట్ ఎలా ఉందనేది కూడా నేను తిని చూపిస్తాను మీకు. ప్యాకింగ్ అయితే జిప్లాక్ ప్యాకింగ్ ఉంది. డబుల్ లేయర్ ఏమో మొత్తం మళ్ళీ చూద్దాము. ఇంగు డబ్బా కానీ ఒకటి తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా పసుపు, ఇంక ఇవన్నీ సారంగ్ మామ్స్ కిచెన్ అన్ని పికిల్స్. వాళ్ళు మనకు ఏదైనా కావాలన్న పికిల్స్, పొడిలు, దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు, అన్ని మిలెట్స్వి అన్ని రకాలు వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. సారంగ్ మామ్స్ కిచెన్ వాళ్ళది. ఏంటంటారు, బాగా ఫుల్ ప్యాకింగ్ చేసినారు. ఇవి చెక్కలు, పబ్బిళ్ళలు అంటాం కదా, కొంతమంది చెక్కలు అంటారు, కొంతమంది పబ్బిళ్ళలు అంటారు కదా, ఇవి. ఇంకా మనకి ఏదైనా స్నాక్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. స్నాక్స్ మనం చెప్పినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా కానీ వాళ్ళు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మనం చెప్పినప్పుడు అప్పటికప్పుడు అయితే చేసిస్తారు. అప్పటికి చాలా ఫుల్ భద్రంగా వాళ్ళైతే బాగా ప్యాక్ చేశారు. కానీ అది కొంచెం అయితే చూడండి ప్రతి ఒక్కటి వాళ్ళ ప్యాకింగ్ అయితే బాగా నచ్చింది.
చూడండి బాగా జిప్లాక్ కవర్ వేశారు ఫస్ట్, తర్వాత డబుల్ లేయర్ ప్యాకింగ్. అప్పలాలు చిన్న చిన్నవి అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అవే పబ్బిల్లలు అనమాట ఈ రెండు. ఇంకైతే ఇది గోంగూర పికిల్ 1/2 kg. ఇక్కడ వాళ్ళు బ్యాక్ సైడ్ అంతా చాలా డీటెయిల్స్గా అయితే రాశారనమాట. ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఎప్పటివరకు ఎక్స్పైరీ డేటు, నో ప్రిజర్వేటివ్ ఆయిల్స్ అనేసి అంతా చాలా బాగా ఇచ్చారు. ఇదైతే నాకు బాగా నచ్చిందనమాట. మనం చూసుకోవచ్చు, చూడండి మీరే, అంతా బాగుంది. ఇది ఉసిరికాయ, ఇది పండుమిర్చి, ఇది చికెన్ బోన్లెస్ పిక్కలు, ఇది మ్యాంగో పిక్కలు, ఇది జింజర్, ఇది మటన్ పిక్కలు. ఇది పిక్కల్స్ మటను చికెన్ రెండు అయితే బోన్లెస్ తీసుకున్నాము. ఇదైతే మునగాకు కారపొడి. చూడండి అసలు వాళ్ళ ప్యాకింగ్ అయితే ఎక్కడా కానీ అంత రవ్వ కూడా లీకేజ్ అయితే చూడండి, అట్ట బాక్స్ ఎంత వాళ్ళు ఎలా పెట్టారో అలా ఉంది. అసలు ఏమనే మాత్రం లీకేజ్ అయితే లేదు. చాలా బాగా ప్యాక్ చేసినారు. థ్యాంక్స్ టు సారంగ్ మామ్స్ కిచెన్. ఇవన్నీ మాకు పార్సల్ చేసినందుకు. మెయిన్ ఏమంటే మేము పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నాము. ఇవన్నీ గ్రోసరీస్ కూడా మాకు పార్సల్ చేసినందుకు కొరియాకి థ్యాంక్ యూ సో మచ్. ప్యాకింగ్ కూడా డబుల్ లేయర్ ప్యాకింగ్. ఫస్ట్ పైన అయితే జిప్లాక్, లోపల ఇంకొక లేయర్ డబుల్ లేయర్ ఉంది ప్యాకింగు. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడే. ఇది డబుల్ లేయర్ కదా ప్యాకింగ్. ఆయిల్ కూడా అసలు ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ కూడా ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా, ఎంత క్వాంటిటీలో ఆయిల్ ఉండాలో అంత క్వాంటిటీలోనే ఉంది, ఎక్కువ లేకుండా చాలా బాగుంది. ఫ్రెష్గా అయితే చేశారు. చూడండి ఇది జిప్లాక్ కాకుండా ఇది బాగా స్టిఫ్గా ఉంది ఈ కవరే. మళ్ళీ డబుల్ లేయర్ ప్యాకింగ్ సూపర్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి నేను వాళ్ళ పేజ్ని అయితే విజిట్ చేయండి, సారంగ్ మామ్స్ కిచెన్. ఇది టేస్ట్ ఎట్లా ఉండేది అనేది నేను తర్వాత చూపిస్తాను. మేము పార్సల్ వేయించుకొనింది అయితే 20 kg ప్యాక్. మనం 5 kg నుంచి అయితే వేసుకోవచ్చు. 5 kg, 10 kg, 15 kg, 20 kg, ఎక్కువ అంటే 30 kg కూడా వేసుకోవచ్చు. కానీ 5 kg కంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. 10 kg కనుకో కొంచెం తక్కువ, ఇంకా 15 kg కంటే ఇంకా కొంచెం తగ్గుతుంది. 20 kg కంటే అట్లా మనము ఎక్కువ కేజెస్ పెరిగే కొద్దికి ఛార్జెస్ అయితే కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంక మేము వేసుకునింది ఈ 20 kgలకి మాకు అయిండేదైతే 16,725 రూపాయలు అయింది. మన ఇండియా డబ్బులు అయితే అంత అయింది. మేము ఇవి కొని పార్సల్కి అంతటికి కలిపి ఇంత డబ్బులు అయితే అయింది మాకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేయండి.